అంతెందుకు మోషే మొదలుకొని మలాకి వరకు దేవుడు ముందుగా వాళ్ళకి ప్రకటన చేశాడు. మోషే ద్వారా ఏమంటాడు? అయ్యా నువ్వు పోయి ఫరో దగ్గరికి పో, నా ప్రజలని విడిపించు అని ప్రకటన చేయని చెప్పాడు. ప్రకటన చేశాక కొన్నాళ్ళ తర్వాత ఆయన విడిపించడం జరిగింది. అలాగే నోవాహు జన్మలలో నోవాహు ఈ భూమి మీదకి నేను జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాను, వారికి ప్రకటన చేసి నువ్వు ఓడను తయారు చేయు, ఆ ఓడలకు అందరినీ రప్పించు, రక్షించు, అటువైపుగా నడిపించు అని చెప్పాడు ఆయన. చెప్తే విశ్వసించిన వాళ్ళు ఓడలోకి చేరారు. విశ్వసించిన వాళ్ళు ఏమైపోయినారు? వరదల్లో కొట్టుకుపోయినారు. ఆ వరదల్లో భూస్థాపితమైపోయినారు. ఆ వరదల్లో కొట్టుకుపోయినారు. ప్రకటించాల్సిన నువ్వు ప్రకటించకుండా గిరిగీసుకొని నువ్వు కొన్ని బౌండరీస్ మధ్య ఉండిపోతే వాక్యం మరి ఎప్పుడు విస్తరింపబడుతుంది? దేవుడు మరెంతమందికి ఎప్పుడు తెలియపరచబడతాడు? అలానే యోనా తీసుకుంటే యోనా దగ్గర ఆయన ఏమంటాడు? నినివే పట్టణానికి పోయి వాళ్ళు చేసే పాపాలు నాకు భయంకరంగా ఉన్నాయి, పోయి అక్కడ ప్రకటించు అని అంటే మనోడు ఏం చేస్తా ఉన్నాడు? తర్షీషు పట్టణానికి పోతా ఉన్నాడు. అయ్యో అక్కడ వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు, చంపేస్తారేమని భయపడుతూ యోనా ఏం చేస్తున్నాడు? తర్షీషు పట్టణానికి పోతా ఉన్నాడు. ఇక్కడ చాలా మంది బోధకుల పరిస్థితి అట్నే ఉంది, విశ్వాసుల పరిస్థితి అట్నే ఉంది. దేవుడు ఇటు పొమ్మంటే ఇటు పోతా ఉన్నాం మనం. దేవుడు ఈ మార్గం గుండా పొమ్మంటే మనం అయ్యో ఈ మార్గం గుండా పోతే ఎవడైనా తిడతాడేమో కొడతాడేమో అని మనకు నచ్చే మార్గాల్లో పోతా ఉన్నాం. మన ఉద్దేశాలు మన ఆలోచనలు కాదు, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో, దేవుని మాట ఏదై ఉన్నదో దాని ప్రకారంగా మనం ముందుకు పోవాలి. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి మనం. దేవుడు ఇచ్చేటువంటి ఆ మాటను మనం గైకొని ఆ రకంగా ముందుకు పోవాలి తప్పితే మన ఆలోచనల చెప్పులో మనం పోకూడదు.